ఇది ఎందుకు చూస్ చేసుకోవాలి? వాళ్ళకి ఇంకా చాలా అద్భుతమైన ప్లేసెస్ ఉంటాయి, ఏదైనా సరే వాళ్ళ పిల్లలకి, కానీ ఇది ఎందుకు చూస్ చేసుకోవాలి? భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టము థియరిటికల్గా ఉంది కానీ ప్రాక్టికల్గా లేదు. ఒక మాదిరిగా కొంత ప్రాక్టికల్స్ కావాలి, కొంచెం సైన్స్ ల్యాబ్ కొంచెం కావాలంటే ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎంత కాస్ట్? చాలా హై కాస్ట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ యూర్ గెట్టింగ్, అక్కడ డ్రగ్స్, తర్వాత వాళ్ళకి ఇండియన్ కల్చర్ అనేది లేకుండా ఇంటర్నేషనల్ స్కూల్స్ అంతా ఫారెన్ కల్చర్ లాగానే స్పాయిల్డ్ కిడ్స్ చాలా వరకు, ఫిల్తీ రిచ్ పీపుల్ వాళ్ళతోటి కంపీట్ చేయాలంటారు. ఇప్పుడు మా తమ్ముడు ఉండే కాంప్లెక్స్లో పిల్లలు వచ్చి నాన్న ఐఎమ్ వెరీ సాడ్ దట్ ఐఎమ్ బాండ్ టు పూర్ కిడ్, పూర్ డాడ్ అన్నాడు. ఎందుకే అంటే వీకెండ్కి మా ఫ్రెండ్స్ మలేషియాకి సింగపూర్కి వెళ్ళి వస్తారు, నువ్వు ఎందుకు ఎక్కడికి తీసుకెళ్ళావు, సాటర్డే సండే వస్తుంది. అంటే ద కైండ్ ఆఫ్ సర్కిల్ యూ వాంటెడ్, ఎక్స్పెండిచర్ కూడా అట్లా పెరిగిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే అన్ని రకాల లేటెస్ట్ టింకరింగ్ ల్యాబ్ తోటి, ఎస్థెటిక్స్, ఎన్ఆర్ఐస్కి మేజర్గా కావాల్సింది ఎస్థెటిక్స్, మోడర్న్ ఫెసిలిటీ, కంఫర్ట్స్, వీటితో పాటు హైలీ క్వాలిఫైడ్ పీపుల్ తోటి, అంటే ప్రాక్టికల్గా ఇంజనీర్స్ లేకపోతే ఐఐటి వాళ్ళతోటి కానీ ఐఐఎం వాళ్ళతోటి, ఇటువంటి వాళ్ళతోటి టీచింగ్, రియల్ టైం లైఫ్ స్కిల్స్ నేర్పించుకుంటూ మంచి మంచి ఆచార్యులతోటి సంస్కృతంలో రిలేటెడ్ టాపిక్స్, అన్ని రకాల విద్యలు, యుద్ధ కళలు కానివ్వండి, తర్వాత స్పోర్ట్స్ కానివ్వండి, స్విమ్మింగ్ పూలు, ఇట్లా ఉన్న ఫెసిలిటీ అసలు విత్ ఎంటైర్ ఫ్యామిలీ, అన్నిటికంటే ముఖ్యం ఎంటైర్ ఫ్యామిలీతో కలిసి ఉంటూ పిల్లల్ని చదువుకుంటూ ఒకటే ప్లేస్లో అటు ఇటు పోకుండా వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎన్ఆర్ఐస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వాల్మీకి గురుకులం ఇన్ ద వరల్డ్.